రారే బచ్చే, లవ్ యూ బచ్చే. వావ్, ఎంత బాగుంది అక్క. సో ఇదంతా ఇప్పుడు చూసిద్దాం. ఆన్ చేయి, చీకటిగా ఉంది, నాకేం కనబడట్లేదు. ఖచ్చితంగా వెళ్తాను ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయా. ఈ వీడియోలో ప్రామిస్ చేస్తున్నా. నమస్తే అందరికీ, నేను మీ సంతోష్. సో వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. మనము చిలుకూరు బాలాజీ దేవస్థానానికి వెళ్తున్న ముందే మన కమాన్ పక్కనే బ్రహ్మకుమారి ఓం శాంతి మ్యూజియం ఉంటుంది. సో చాలామంది ఏంటంటే చాలా వేరే వేరేవి చేస్తూ ఉంటారు కదా. సో నాకు ఈ మ్యూజియంని కూడా కవర్ చేద్దామని అనిపించింది. అందుకని నేను ఈ మ్యూజియంకి కూడా వచ్చాను. నాకు కూడా పెద్దగా తెలీదు. సో లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి పూర్తిగా చూద్దాము అండ్ తెలుసుకుందాము. సో ఫాలో రండి. స్టార్టింగ్లోనే శివలింగము హైలైట్ ఉంది. సో వరల్డ్ రైజ్ ఇన్ బ్రహ్మకుమారిస్. సో అసలైన లింగం ఇక్కడ ఉంది. అండ్ అక్కడ నుంచి వెళ్ళి ఎన్ని ఉన్నాయో మొత్తం వీళ్ళ మ్యాపింగ్ చూపిస్తున్నారు. ఇండియాలో మేబీ గుజరాత్ అక్క, జమ్మూ అక్కడ ఉంటుంది మేబీ. గుజరాత్. ముందు పై నుంచి వెళ్ళాలమ్మా. ఓకే, కింద చూడాలంట, ఫస్ట్ పైకి వెళ్ళాలంట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసింది స్టాండర్డ్. భలే ఉండక మొత్తం పైకి వచ్చేసాం. బయట ఓహో, మనం ఇప్పటివరకు శివలింగంలో ఉన్నామక్క. వావ్, నంది శివలింగం ఎక్సలెంట్ ఉంది అసలు. అంటే ముక్తి మార్గానికి పొందడానికి వీళ్ళు నమ్ముకుంది ఏంటంటే ముఖ్యంగా ముక్తి మార్గం కావాలంటే ధ్యానం ఒక్కటే. సో ఇందులో ఏంటంటే ధ్యానం చేయడం వల్ల మనకి ఆత్మావలోకనం అవుతుంది. అది అవ్వడం వల్ల మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలము. ఎలాంటి డెసిషన్స్కైనా ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఇట్టే సొల్యూషన్ దొరికిపోతుంది అని చెప్పేసి నమ్ముతారనమాట. సో ధ్యానం పరబ్రహ్మ స్వరూపం. భలే ఉంది, బాగుంది కదక్క. బాగుంది. చుట్టూ చూద్దాం. అక్క రకరకాల లింగాలు. సో ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగము ఓంకారేశ్వరుడంట, మల్లికార్జున స్వామి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ వైద్యనాథుడు ఎక్కడ అంటే జార్ఖండ్లో ఉంది. కేదార్నాథ్ యూకే. శ్రీ నాగేశ్వరుడు గుజరాత్లో. అక్క లింగమే కనపడట్లేదు అక్క. త్రయంబకమా? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్వుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షీయమామృతాత్. మహారాష్ట్రలో ఉంది త్రయంబకేశ్వర్. అండ్ శ్రీ భీమశంకరుడు మహారాష్ట్రలోనంట. రామేశ్వరం తమిళనాడు. ఎల్లలక్క రామేశ్వరం తమిళనాడు. అండ్ శ్రీ ఘృషేశ్వరుడు మహారాష్ట్ర. చివరి శ్రీ విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ యూపీలో. సో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా అయిపోయింది నాకు ఇక్కడే. నేను ఎక్కడ మొక్కినా కానీ అక్కడే దేవుడు. భలే ఉంది. సో మహాలింగం మహా అద్భుతం.
అద్భుతంగా ఉంది అసలు. బాగుంది కదక్క. ఫామ్ ఎంత బాగుంది. ఆ పూలు శంకరెడ్డికి పెడతారు కదక్క. ఏం పూలు అవి? సో నాకు పెద్దగా ఏం తెలీదు. ఇదేంటో ఉంది. ఏంటిదంటే ఇది? నాకు కూడా తెలియదు. ఏదో ఏమో తెలియదు. సో ఇది ప్రేయర్ ఆఫ్ పీస్ అంట. కృష్ణుడు, మీరాబాయి అండ్ సో ఈ ఆల్కహాల్ వ్యసనాలకి పడడం అన్నమాట. ఇదేమో అక్కడ బెట్లు పెట్టడము, అది ఇది కాకుండా వ్యసనాలకు కాకుండా వేరే దారి మళ్లించడానికి ఇది. అండ్ సంసార బంధాలు ఇట్లా ఉంది. నెక్స్ట్ సో భగవానుడు అద్భుతంగా ఉంది కదక్క. చాలా బాగుంది. పిల్లర్స్ చాలా అందంగా ఉంది. నిజంగా ఆ నెమలి డిజైన్ రావడము, కింద లోటస్. సో మౌత్, నోస్, ఇయర్ ఏంటో ఏదో మెసేజ్ ఉంది అక్క. ఇది ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. ప్రతి గుర్రానికి మీకు తెలిసి కామెంట్ చేయండి. హ్యాండ్ ఒక గుర్రము, ఒక గుర్రం ఐ, ఇంకో గుర్రం మౌత్ అండ్ నోస్, ఇంకోటి ఇయర్. ఓకే, సోల్ అన్నీ కంట్రోల్లో ఉండాలి అని దీనికి అర్థం. అన్ని కంట్రోల్లో ఉండాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకే చెప్తున్నారు. వావ్, ఎక్సలెంట్ అక్క ఇది. ఈ ఫ్రేమింగ్ చూడు. సో ఇదంతా యూనివర్స్ అనమాట. సముద్రము, భూగోళము, విష్ణు, బ్రహ్మ, శంకర్, గాడ్ అండ్ కర్మ. బ్రహ్మం దేవుడిని ఇప్పటివరకు ఎవరు చూడకుండొచ్చు, ఫస్ట్ టైం. అండ్ శివ, ది క్రియేటర్. ఇతని క్రియేటర్ అండ్ శివుడే ప్రళయకారుడు. అండ్ ఈ ఫ్రేమింగ్ ఏం చెప్తుందంటే మనకి ఏంటి, భక్తి మార్గానికి ఏ విధంగా వెళ్ళగలము అన్నది. సో ఇవి కొన్ని లోకాల గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. కింద హ్యూమన్, మనుషులు, దాని తర్వాత ఋషులు, సత్యయుగం, త్రేతాయుగం ఇట్లా ఉంటుంది కదా. ఆ విధంగా మనుషులు దిగుతూ వచ్చారా మెట్లు. అది అంటే మొట్టమొదటి ప్రపంచం ఒక స్వర్గం లాగా ఉండేదట. ఇప్పుడు ఎట్లా తయారైంది? నరకం. చూస్తే దేవతల పేర్లు అట్లా అయిపోయింది. సో అక్కడ నుంచి పరమాత్ముడు మళ్ళీ వచ్చి సత్యయుగం నుంచి వెళ్ళి కలియుగం వరకు వచ్చేసాం. మళ్ళీ సత్యయుగానికి వెళ్తాం. కలియుగంలో ఇది ఎట్లా అంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. మళ్ళీ సత్యయుగానికి వెళ్తామయ్యా. మళ్ళీ వెళ్ళగలమా? వెళ్తాము, వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆదివారం అయిపోయినా మళ్ళీ సోమవారం వస్తుంది. అవును, వాస్తవం. అయితే ఎలాగైతే ఈ సర్కిల్ 5,000 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతుంది. ఈ సర్కిల్ కాలచక్రం. కాలచక్రం. ఓకే. మామూలుగా మనకి 24 గంటలకు ఒకసారి డే మారిపోతుంటుంది. అవును. కానీ భగవంతుడికి 5,000 చక్రాలు కలిపితే ఒక డే. ఓకే. భగవంతుడికి ఓన్లీ 1 డే. ఓకే. అందుకని సత్య త్రేతాయుగాన్ని పగలు అంటారు, ద్వాపర కలియుగాన్ని రాత్రి అంటారు. సత్య త్రేత యుగాన్ని పగలు అని, ద్వాపర కలియుగాన్ని రాత్రి అంటారంట. నాకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మావలోకనం. నాగకర్ణం. నిన్న ఎవరో వచ్చారు నాగకర్ణం. ఆవు బచ్చే.
ఇదేంటి మరి? అంటే ఇప్పుడు భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని స్థాపన చేశాడు. భగవంతుడు వచ్చి ఈశ్వరీయ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. ఈశ్వరి ఈ యజ్ఞంలో స్వాహ చేస్తారు కదా, మామూలుగా యజ్ఞం చేస్తే. అయితే ఈ యజ్ఞంలో ఏం స్వాహ చేయాలి? మనలో ఉన్న చెడుని, కామ క్రోధ లోభ మోహ అహంకారాన్ని స్వాహ చేసేయాలి. ఓకే. ఎప్పుడైతే స్వాహ చేస్తామో అప్పుడు మనుషులు దేవతలు అయిపోతారు. ఇంకేం లేదు తేడా. దేవతలకి మనుషులకి తేడా ఏంటంటే దేవతల దగ్గర ఇవి ఉండవు. ఏవి? కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఉండవు. బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని ప్రసాదం చూసారా అక్కడ కృష్ణుడి రాసలీలలు. అండ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కృష్ణ పరమాత్ముడు రథాన్ని మహాభారత యుద్ధ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. ఇది మోక్ష మార్గమా? అంటే కలియుగం నుంచి సత్యయుగానికి తీసుకుపోతున్నాడు దేవుడు. ఓకే కలియుగం అయిపోయినాక సత్యయుగం వచ్చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ చిత్రాలు మన జీవితం ఏ విధంగా ఉంటుందో, జీవితం ఏ విధంగా జరుగుతుందో, ఒక టైం ఎలా అయితే సర్క్యులేట్ అవుతుందో అదే విధంగా నేను ఇక్కడ వచ్చి తెలుసుకున్నాక కలియుగం అయినాక మళ్ళీ సత్యయుగం వస్తుందని చెప్పేసి అద్భుతంగా ఉంది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా వచ్చి ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అంతవరకు సెలవు. నేను మీ సంతోష్.